అట్లాగే మగటంలోని మహారాణులకి స్వాగతం, సుస్వాగతం. స్వాగతిక వంశానికి సుస్వాగతం. ఈ స్వాగ్ గురించి చెప్పాలంటే చాలా 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 పాయింట్స్ ఉంటాయండి దీంట్లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి ఇది చెప్పాలో తెలియదు. ఇంకా మనం చాలా ఈవెంట్స్ లో తెలుసుకుంటాం కాబట్టి ఒకదాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం టీజర్ బాగుందా? థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్. ముందుగా నాకు ఇటువంటి కథ నా గురించి నాకు ఇచ్చినందుకు అవకాశం ముందుగా హసీద్ కి చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్ప కథ ఇది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఎప్పుడు ఇలాంటి కథ చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఇది మన అందరి ఇళ్లలో ఇప్పుడు కావచ్చు, మన తల్లిదండ్రులు జనరేషన్ అవ్వచ్చు, మన తాతగారు బామ్మలు వాళ్ళ జనరేషన్ అవ్వచ్చు, అలా తరతరాలుగా వస్తున్న ఇంట్లో ఉన్న మన సొసైటీలో ఉన్న పాయింట్ మన అందరూ చూసిందే. కాకపోతే ఇది సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ఇలా చేయడం అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే స్లోగా మీకు అలవాటు చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే ఆడ గొప్ప మగ గొప్ప అంతే. సో ఇలాంటి కంటెంట్ మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా మాకు విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా గ్రేట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా మా విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనతో వర్క్ చేయాలని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ ని సినిమా కింద తీసి చూపించాలంటే దానికి చాలా దమ్ము ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ వివేక్ సాగర్, విప్లవ్, మా వేదరామన్, వీళ్ళందరూ వర్క్లు మా డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ ఫ్యాక్టరీ వర్క్ చేసిన టీం అందరూ కూడా టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఇది ఇంకా జస్ట్ మొదలు. సో స్లోగా అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఇస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సినిమా చూసి సినిమా త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం. ఖచ్చితంగా థియేటర్లన్నీ ఇంకా రెడీ అవ్వండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? ఆడ యాంకర్ లేకుండా ఏదైనా ఈవెంట్ నడుస్తుందా? లేదు కదా. అన్ని రంగాల్లో మేము ఉన్నాం. మేము లేకుండా ఇల్లు నడుస్తుందా? ఈ మాదిరిగా మనం చెప్పాలంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా మగవాళ్ళు గొప్ప అంటారు. మా మగవాళ్ళు ఎందుకని గొప్పగా